ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం చూడబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా చెప్తుంది. మనం చదివినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ మాట మనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొదటి ఆ సువర్తమానము ఎవరికి తెలియజేయబడింది? మొదటి సువర్తమానం ఎవరికి తెలియజేయబడింది అని అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు గొర్రెల కాపరులకి తెలియజేయబడింది. ఎందుకని ఆ కొందరు గొర్రెల కాపరులకే తెలియజేయబడింది అంటే ఒక్కొక్కరు ఒక్కో రీజన్స్ చెప్తుంటారు. దేశంలో ప్రభువు పుడతాడని ఎరిగినటువంటి మహా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడినట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. సో ఆ రీతిగా చూస్తేనేమో దేవుడు సమాజంలో వీరిని ఎంచుకున్నాడు అనే ఒక వర్షన్ ఆ విధంగా ఉంటుంది. ఇంకో వర్షన్ ఏంటి అని అంటే, అది రాత్రి వేళ ఆల్రెడీ అందరూ కూడా పడుకునే టైము. అందరూ పడుకుంటారు, అందరూ నిద్రపోతారు. అయితే ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులు మెలకువతో ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మెలకువతో ఉన్నారు. ఎందుకు మెలకువతో ఉన్నారంటే, వాళ్ళు కొన్ని గొర్రెలు ఉన్నాయి, వారు వాటిని పొలంలో కాస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మెలకువగా ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళే మెలకువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందింది సమాచారం. సో ఏది ఏమైనా ఇక్కడ మెలకువగలిగిన వారికి ఒక సువర్తమానం అనేది అందించబడింది. కారణం ఏంటి? వాళ్ళు తమ గొర్రెలను కాచుకుంటూ మెలకువగా ఉన్నారు. అయితే ఆ టైంలో వాళ్ళు మెలకువగా ఉండడం అనేది వాళ్ళకి దేనికి దారి తీసింది అని అంటే, వాళ్ళకి అదృష్టానికి దారి తీసింది అని చెప్పాలి ఇక్కడ. అంతే కదా! అదే వాళ్ళు మెలకువగా ఉండకపోతే వాళ్ళకి అవకాశం దొరికేదే కాదు. మెలకువగా ఉండబట్టి వాళ్ళు ప్రభువుని చూసే అవకాశము దేవదూతలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వెళ్ళి చూడటం ఇవన్నీ జరిగిపోయినాయి. సో అలాగే ఆత్మ సంబంధంగా ఈ మెలకువగా ఉండడం అనే అంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతాము. క్రొత్త నిబంధనలో ఎస్పెషల్‌గా, పాత నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే సమయాన్ని బట్టి నేను క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, మెలకువగా ఉండడం గురించి యేసు ప్రభు చెప్పిన మాట అదేంటి అని అంటే, మెలకువగా ఉండండి అని మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో మొదటిసారిగా మత్తయి సువార్తలో మెలకువగా ఉండడం గురించి మనకు కనిపిస్తుంది. చూడండి, అక్కడ చదవబడిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో, అంత్య దినాల గురించి, ఆ భయంకరమైన దినాలు, శ్రమ దినాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము 24వ అధ్యాయం 42వ వచనంలో మోసం చేస్తారు. అయితే కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అది విషయం. ఏ జామున వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. దేవుని రాకడ నిమిత్తమై మెలకువగా ఉండాలి అని చెప్తున్నాడు. మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడం కాదు. ఇది ఆత్మ సంబంధమైన మెలకువ. ఏముందిలే తర్వాత మారదాంలే, ఏముందిలే ఇప్పుడు ఈ రోజుకి ఇలా కానీలే అని ఆత్మీయ జీవితంలో రాజీ పడొద్దు. ఆత్మీయ జీవితంలో రాజీ పడితే నష్టపోతాము. ఇది ఇక్కడ విషయం. అందుకే మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమని? మెలకువగా ఉండండి అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తమై మెలకువగా ఉండాలి? ఎందు నిమిత్తం మెలకువగా ఉండాలి? క్లియర్గా ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంది. ఎందు నిమిత్తం మెలకువగా ఉండాలంటే ఆయన రాకడ నిమిత్తమై. ఎందుకంటే చాలా సంఘటనలు ఇక్కడ రాయబడ్డాయండి. ఒకటి కాదు, చాలా సంఘటనలు రాయబడ్డాయి. ఏది ఏమైనా వీటన్నిటి సారాంశం ఏంటయ్యా అనంటే, ఆత్మీయంగా మెలకువగా ఉండడం. మనం మామూలుగా పొద్దున్నే లెగవడానికి మీరు ఎంతమంది బాధపడుతున్నారో నాకైతే తెలియదు.
మొదలుపెట్టారమ్మో ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను. కానీ ఉదయాన్నే లెగవటం అనేది మన లైఫ్‌కి ఎంతో ఉపయోగకరంగా ఉంటది. ఇన్ జనరల్‌గా సాధారణంగా. చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు కాల్ వస్తదా? లేపోతే టైం అయింది. మనం రెడీగా ఉండాలి అనే మెలకువ మీకు అవసరం అవుతది. నిద్రపోవద్దని గాదు. ఆ టైంకి లెగవడం. అలాగే మెలకువ కలిగి ఉండాలి ఆత్మీయ జీవితంలో. కాబట్టి ఏ రోజు ప్రభు వస్తాడో తెలీదు కాబట్టి మెలకువగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇది ప్రిపరేషన్ సిద్ధపాటనమాట. అలాగే మార్క్స్ వార్త 13:33లో గూడా ఈ మాటలే కనిపిస్తా ఉంటాయి. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడొస్తదో మీకు తెలీదు అనే మాట మనకి మార్క్స్ వార్తలో కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించింది. ఇదే మాట ఆ సువార్తలో అక్కడ ఆ విధంగా రాయబడింది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దెన్ ఆ తరువాత ఆహ్, ప్రభువైన యేసు లూకా సువార్త 21 అధ్యాయం 36లో మరలా చెప్తాడు. ఏమంటారంటే లూకా 21:36లో కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. మెలకువగా ఎందుకు ఉండాలి అనంటే ప్రార్థన చేయడానికి. ఎందుకు మెలకువగా ఉండి దేని నిమిత్తం ప్రార్థన చేయాలంటే దేవుని ఎదుట నిలబడే శక్తి మనకి కావాలని ప్రార్థన చేయాలట. దేవుని ఎదుట నిలబడే శక్తి గలవారమై మనం ఉండాలి. ఈ ప్రార్థన నిన్ను నిలబెడుతుంది. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రతి రాత్రి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు అది ప్రభు ఎదుట నిన్ను నిలబెడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా నిలబడేటువంటి ఆ ప్రార్థన శక్తిని మనం కలిగి ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ప్రభు చాలాసార్లు చెప్పాడు. మత్తయిలో, మార్కులో, మన యోహాను ఈ సువార్తల్లో రాయబడిన విషయాలు ఇవన్నీ కూడా. ఎస్పెషల్‌గా ఆయన అప్పగింపబడిన రాత్రి. మత్తయి 26లో ఉంటుంది. మత్తయి 26, 38, 40, 41 వచనాల్లో. శిష్యులకి ఏం చెప్పాడు? నా ప్రాణం చాలా దుఃఖంలో మునిగిపోయింది. మీరు మెలకువగా ఉండండి నాతో కూడా అని చెప్పాడు. మెలకువగా ఉండండి అని చెప్పి, ఆ తర్వాత వచ్చి చూస్తే ఆళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఒక గడియ గూడా మీరు మెలకువగా ఉండలేకపోయారా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనని చెప్పి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాడు. ఆత్మీయ జీవితంలో రెడీగా ఉంటే కాదు, ఇక్కడ మీరు శరీరీతి కూడా మీరు మెలకువగా ఉండాల్సిన అవసరం అక్కడ ఉండింది అని చెప్పన్నాడు. కాబట్టి ప్రియులారా మనం కూడా ఎలా ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మెలకువ ఉండాలి. మెలకువగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మెలకువ. నిద్రపోయినోడు కొంతమంది నిద్రపోతే అసలు ఇక అంటారు కదా! ఏనుగులొచ్చి తొక్కినా గాని లెగవరు అని. అలాంటి నిద్రపోతా ఉంటారు. మరి అదేమి నిద్రో నాకర్థం కాదు. ఆ టైప్ ఆఫ్ నిద్రపోయేవాళ్ళని నేను చూడలా. అలర్ట్‌గా ఉండండి. బాగా మెలకువగా ఉండాలి. బాగా అంటే బాగా మెలకువగా ఉండాలి. కొరింథీ పత్రిక 16 అధ్యాయం 13 వచనంలో 1 కొరింథీ 16, 13లో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అనే మాట రాయబడింది. ఇది ఆత్మ సంబంధమైన మెలకువ. ఏదో ఫిజికల్‌గా కాదు. ఆత్మీయంగా మనం అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. సాతానుడు వాడే రెడీగా ఉంటాడు కాబట్టి మనం రియలైజ్ అయ్యి మెలకువగా ఉండాలి. ఏం చేయాలి మెలకువగా ఉండి? మెలకువగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఇంకో మాట ఎఫెసీ పత్రిక 6:18లో ఏమంటున్నాడు? సర్వాంగ కవచం గురించి మాట్లాడతాడక్కడ. అక్కడ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. విజ్ఞాపన చేస్తా ఉండాలి. మెలకువగా ఉండి ఏం చేయాలి? నిద్ర పట్టలేదు. ఏం చేస్తావు? లేచి ప్రార్థన చేయి. అందరి కోసం ప్రార్థన చేయాలి. అన్ని సంఘాల కొరకు, సేవకుల కొరకు, కుటుంబాల కొరకు, సంఘంలో విశ్వాసుల కొరకు, బలహీనుల కొరకు, రోగుల కొరకు, అందరి కొరకు. బైబిల్ ఇక్కడ అదే చెప్తుంది కదా! అందరూ సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేయండి. నిద్ర పట్టకపోతే ఫోన్ తీసి ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసుకోవడం నేర్చుకుంటున్నారు గానీ, ప్రార్థన చేద్దామనే ఆలోచన రావట్ల చాలామందికి. ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చెయ్యాలి. 1 తెస్సలోనిక పత్రిక 5 అధ్యాయం 6 వచనంలో కూడా ఇంకో మాట చెప్తాడు.
ఒకటో తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము అంటున్నాడు. ఏంటి నిద్రపోక మెలకువగా ఉండండి అంటే, అంటే వాళ్ళు మనకేం పని నిద్రపోకుండా మెలకువగా ఉండడం అని అనుకోమాకండి. ఇక్కడ మెలకువగా ఉండడం మీన్స్ శరీర సంబంధమైన నిద్ర కాదు గానీ, ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ. ఆత్మీయంగా మనం అలర్ట్‌గా ఉండాలి. ఆత్మీయంగా మనము మేల్కొన్న పరిస్థితిలో ఉండాలి. ఇది ఇక్కడ దీని అర్థం అది. ఆత్మీయంగా అలర్ట్‌గా ఉన్నావా నిద్రపోకుండా? అలా ఉండాలి అని అంటున్నాడు. మత్తులము కాకయుందుము. కొంతమంది నిద్రమత్తు అంటారు. అందుకే దీన్ని నిద్రమత్తు. ఎందుకంత నిద్రమత్తు? పొద్దున్న లెగుస్తారు, టైం చూస్తారు, అలారాలు ఆపుతారు, మళ్ళీ నిద్రపోతారు. లెగుస్తారు, తలుపు తీస్తారు, చూస్తారు, మళ్ళీ నిద్రపోతారు. ఇంకా టైం కాలేదులే అంటాడు, మళ్ళీ నిద్రపోతారు. సోమరి ఎందాకా పండుకొని ఉంటావు. ఇంకోసేపు చేతులు ముడుచుకొని, ఒకసేపు కాళ్ళు ముడుచుకొని దరిద్రత నీ మీదకి వస్తదని సామెతల్లో ఉంది కదా 6వ అధ్యాయంలో. కాబట్టి మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయాలి ఉదయాన్నే. ప్రభు సన్నిధిలో గడపాలి. మత్తులము కాక ఉందుము అన్నాడు. నిద్ర మత్తు ఎందుకొస్తది అంత మత్తు? సంసోను ద్రాక్షారసం చేత మత్తుడైపోయి నిద్రపోయాడు. ఏమైంది? దెలీలా ఏం చేయాలో చేసింది కదా! అంతే నువ్వు ఆత్మీయంగా మత్తులోకెళ్ళిపోతే, పాపపు మత్తులోనికెళ్ళిపోతే, నిద్ర మత్తులోకెళ్తే, వేరే వేటలోకెళ్ళిపోతే, ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉండకపోతే ఏం జరిగిద్ది? సైతానుడు దెలీలాగా కాచుకొని కూర్చుంటాడు. దెలీలాలాగా నిన్ను బలహీనపరుస్తాడు. విశ్వాస జీవితంలో పడిపోతాం. అందుకే ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. ఇదే విషయాన్ని పేతురు కూడా చెప్తాడు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. వాడు ఎవరిని మింగుదామని వాడు అలర్ట్‌గా ఉన్నాడు. ఏ కుటుంబం మీద దాడి చేయాలా? ఎవరి విశ్వాసాన్ని పాడు చేయాలా అని వాడు రెడీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? మనం అలర్ట్‌గా ఉండాలి. చాలా అంటే చాలా అలర్ట్‌గా ఉండాలి. అది మనకు చాలా అవసరం. చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎందుకని? సైతానుడు వాడు రెడీగున్నాడు. ఎవరిని మృంగుదమా అని వెతుకుతున్నాడు. ఎవడు నిద్రపోతున్నాడా? నిద్రపోయేవాడు వస్తే గుర్తిస్తాడా? సాతానుడొస్తే గుర్తిస్తాడా? గర్జించు సింహం వచ్చింది. నిద్ర మత్తులో ఉన్నావు. మీకు అర్థమవుద్దా? అర్థం అవ్వదు. వస్తాడు, మింగుతాడు, వెళ్ళిపోతాడు. సాతానుకి ఆహారం అయిపోతావు. కాబట్టి ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి. బైబిల్‌లో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇదే మాట ఉంటది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని ఇక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. అయ్యో! నా దిగంబరత్వం అని తన్ను తాను చూసుకొని వస్త్రాన్ని కప్పుకోవాలి. మెలకువగా ఉండి ఈ పని చేయాలి అంటున్నాడు. కాబట్టి ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. ఈ గొర్రెల కాపరులు మెలకువగా ఉన్నారు కాబట్టి దేవుని దూత వర్తమానం వాళ్ళకి అందించబడింది. వాళ్ళెళ్లి చూడగలిగారు. నువ్వు మెలకువగా ఉంటే, ఆత్మీయంగా అలర్ట్‌గా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నిద్రపోతా ఉంటంటే దేవుడు మాట్లాడుతున్నా నీకు నిర్లక్ష్య స్వభావం ఉంటే, మత్తులో ఉంటే దేవుని మాటలు నీకు అర్థం కావు. మెలకువగా ఉన్న గొర్రెల కాపరులు ఆ రోజు దేవుని మాటను గుర్తెరిగారు. దేవుని మాటను తీసుకున్నారు. వెళ్ళి ప్రభువుని చూశారు, సంతోషపడ్డారు. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఆత్మీయంగా మెలకువగా ఉన్నావా? నిద్రపోతున్నావా ఆత్మీయంగా? ఆలోచించేయండి. ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉంటే ప్రార్థనలో పట్టుదల ఉంటది. ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉంటే సాతాను తంత్రాల మీద అవగాహన కలిగి ఉంటావు. ఆత్మీయంగా నీకు మెలకువగా ఉంటే సాతానుడు నీ మీద చేయబోయే దాడిని నువ్వు గుర్తిస్తావు. ఆత్మీయంగా మెలకువగా ఉంటే సాతాను దాడిని మనం ఎదుర్కొంటాం. ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉంటే ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడతావు. నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆత్మీయంగా ఎలా ఉన్నారు? నిద్రపోతున్నారా? మెలకువగా ఉన్నారా? మెలకువగా ఉన్న వారికి గొప్ప సందేశం, గొప్ప అవకాశం. రక్షకుడిని చూసే భాగ్యం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా ఆత్మీయ జీవితంలో సంసోన్‌లాగా నిద్రపోతున్నారా? ఆలోచించేయండి. యుద్ధ సమయంలో దావీదు కూడా నిద్రపోయాడు. ప్రయోజనం ఏంటి?
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనందరం కూడా ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాలి. అలర్ట్‌గా ఉండండి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకొని, క్రిస్మస్ దినాల్లో మెలకువగా ఉన్న వారికి దేవుడు ఆయన జన్మ సువార్తను అందించాడు. అలాగే నువ్వు మెలకువగా ఉంటే ఆ వార్త మనకొస్తది. మన ద్వారా అనేకులకు గూడా అందుతది. నువ్వు మెలకువగా ఉంటే ప్రయోజనం ఏంటో తెలుసా? నీ ద్వారా అనేకులు దీవించబడతారు. నీ ప్రార్థన ద్వారా అనేకులు దీవించబడతారు. నువ్వు మెలకువగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను వాడుకుంటాడు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు మెలకువగా ఉండి నీ కుటుంబం కొరకు లేచి ప్రార్థిస్తే నీ కుటుంబం అంతట్లో దేవుడు దీవెనలిస్తాడు. మరి లేచి ప్రార్థిస్తున్నారా తల్లులు మీ పిల్లల కొరకు? యవనస్తులు లేచి ప్రార్థనలో గడుపుతున్నారా? సోమరులుగా ఉంటున్నారా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దేశంలో గొర్రెల కాపరులకి బాధ్యత ఉంది కాబట్టి మెలకువగా ఉన్నారు. బాధ్యత లేనోడేముంది? ఎప్పుడే నిద్రపోతాడు, ఎప్పుడే లెగుస్తాడు. బాధ్యత కలిగి ఉందాం. ఆ గొర్రెల కాపరులకు తన మాటను తెలియజేసి వారికి గొప్ప ధన్యత ఇచ్చిన దేవుడు మనల్ని ఆత్మీయంగా మెలకువగా ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన పరిచర్యలో మనల్ని తగిన విధంగా వాడుకొనుగాక. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.